పల్ల 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 కాలగట్ల కూర చాలా బాగా ఉడుకుతుంది. అట్లా ఓ సూపర్ అమ్మో ఇంకా ఉడుకుతుంది సురేఖ. అబ్బా వద్ద ఎమకలు రుచే కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనుకుంటాను. అబ్బో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామబ్బా. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే, ఇంకా చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం, కానీ ఆ బ్లాగ్ ఏంటంటే మరి ఈరోజు మనము అంతేనే వీడియోలోనే చూపిస్తాను డైరెక్ట్. సో ఫ్రెండ్స్, మరి మన వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. ఆ పేరు సురేఖ నోటి ముందు నుంచే వినాలన్నమాట. ఓకే, పాసరకు చూడు తుప్ప. అబ్బా ఓకే అండి, మరి చాలా చాలా రోజుల తర్వాత ఇప్పుడే కానీ చాలా రోజులైంది. మరి కాలగట్ల కూర చేసలేము కదా, మన లాక్స్ అంటానులే వీడియో అని చాలా మంది అక్క మన ఛానల్లో నేను అదే నాకు రాదు. మరి ఇంకా మీరు చాలా మంది అయితే అట్లా కాదు సురేఖ అన్న నాకేమో అట్లే వస్తుంది. మన ఛానల్లో అయితే చాలా రోజులు అసలు మొత్తానికి వచ్చి అయితే చేయలేదబ్బా. మరి అందుకోసమే మా ఆయన చూడండి, మరి వీడియోలో నేను చెప్తాను అన్న అని దానికి పాప ముందు చెప్పేవాడు ఊకైనాడు. చూడండి, మరి కాలగట్ల కూర అంటేనే చాలా చాలా మందికి ఇష్టం ఎక్కువ. ఎందుకంటే నొప్పులు ఉన్న వారికి అయితే మరీ బాగుంటదంట చాలా మందికి. చూడండి మరి మొత్తం బోన్స్ ఏముంటాయప్ప కాలగట్ల కూర అంటే, ఇంకా మొత్తం ఎముకలే, కండ ఏమాత్రము ఉండదు. మా ఆయన అన్నట్టు మొత్తం ఎముకలు తింటున్నాయి, ఎముకలకి నొప్పి ఉండవంట. కొంతవరకు బాగా పని చేస్తుందని నమ్మకము. ఇదండి మరి చెప్పడం అయితే నొప్పులకు చాలా బాగా పని చేస్తుందని అని. ఇప్పుడు మనకు ఒక అర్ధ గంట లోపల కావాలని అనుకుంటే కాలగట్ల కూర చిన్నగా నేతది నేత కాళ్ళలో తీసుకొచ్చుకునే వాళ్ళు అనమాట. అట్లా అందుకోసమే నువ్వు గట్టిగా మంట పెడితే అర్ధ గంట లోపల అయిపోతుంది అంతే. పచ్చికరేపాకు, మెంతం కూర ఓకే, మెంతం కూర ఒలిసి పెట్టుకుంటాను. పచ్చికరేపాకు అయితే అప్పుడు మరి ఇదిగానైతే దీన్ని దంచుకోవాలా, లాలైతే దంచుతుంది. మరి మీ పనిలో ఉంటే మనం అన్ని రెడీ అయిన తలకల్లా అమ్మాయి దంచేస్తుంది. మరి బాగా నీట్గా గడుగు. ఓకే, కుండలోకి వేసేటప్పుడు కూడా నిదానమే, మరి పగిలిపోయి కడుగు ఒకసారి. సర్లే, నిదానమా, కుండ పగిలిపోతుంది. అదే అట్లా ఇంకోసారి కడిగితే సరిపోతుంది. అట్లా వేసప్పుడు నిదానంగా. అబ్బా, 2 మాటలు కడిగిన దానికి కొంచెం ముక్కలు తెల్లగా కనపడుతుంది చూడిగా. కడిగేసిన తర్వాత మనమైతే దీంట్లో టమాటా పండ్లు, ఉల్లగడ్డలు ఒకసారి వేసేద్దాం. మరి వేసిన తర్వాత అయితే దీంట్లోకి కావాల్సినంత ఉప్పు ఎక్క వేసేసుకుందామండి. మరి ఎక్కువ కూర ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్క వేసుకోవాలి. పసుపు అయితే స్వీట్ ఇప్పుడే తెప్పించిన డబ్బలేకి వేసుకోలేదు. ఇంకా తర్వాత పొయ్యి మీద పెట్టేద్దాం. మరి చాలా సేపు ఉడకాలి. ఇలా దుబ్బ చెక్కలు కావాలి, దాంట్లో ఉడికి పెట్టుకోవాలంటే ఇట్లా చెక్కలు కావాలి. పండుగ అప్పుడు జీలు కొట్టిన అట్లా ఇప్పుడు పని పడుతుంది కదా. అది
ఇట్లా బాగా ఈ మంట తగిలితే అర్ధ గంట సేపు నువ్వు ఇట్లా పెట్టావనుకో ఈ మంటకే చక్కలు ఎట్లా కనపర్రానట్లు పెట్టు మంట. ఓకే అండి, మరి అక్కడైతే అంటించి వచ్చినాను. అర్జెంట్ జాకెట్ ఒకటి ఉన్నది, కారగట్ల కూర అయితల కల్లా జాకెట్ కుడతానో లేదో చూద్దాము. కుడతాను, ఖచ్చితంగా అయితే కుడతానులే. కుడతావా? కూర లోపల కుడతావా? కాలగట్ల కూర లోపల నువ్వు టేస్ట్ లేనట్లు అని చేసావు. వచ్చలేదా? పెడతాను నిలబడ చూడి. వచ్చు కదా, స్విచ్ వేసుకున్నా బేబీ. నువ్వు ఊకు దాని మీద కూసుకుంటే ఎట్లా? ఉడకబట్టేదనే బాగా నిదానం కలుపు. మొత్తం ఎముకలే కాబట్టి తొందరగా అడగంటుతుంటుంది కదా. కండ అయితే కొంచెము నీళ్ళు వస్తాయి, ఊరుతాయి. కలుపు, బాగా కలుపు. నిదానం కలుపు. కుండన పగిలిపోయినాయి, పెద్ద కుండ మరే. అది ఎట్లా వేస్తున్నావు కారము? అది అమ్మా, కారం బాగా ఎండుగాయి. అది గుజ్జు బాగా రాని, కాలగట్ల గుజ్జు చూడు. దీనికైతే అవి ఎమకలు కాబట్టి బాగా ఉడకటాను, కానీ చాలా నీళ్ళు, ఒక 4 జమ్ములు నీళ్ళు పోసినాను. మరి ఇవల్ల నీళ్ళని ఉడికిపోయేంత వరకు మంట పెట్టేద్దాం. మరి బాగా గుజ్జు కారాలు చూడు ఎముకల్లో నుంచి. అయ్యో అమ్మ, ఇప్పుడు ఇంత ఉన్నాడు కదండి. జాకెట్ ఏమైనా సగం అన్నాయనే? సగం అయిపోయినా? సగం అయిపోయింది. ఇదేది వెనక్కిదే ముందు షేప? ముందు షేపు కదా. ముందు షేప్ అయిపోతే జాకెట్ రెక్కలు ఇవి 1 గంటలో అయిపోయింది. ఇలా చూడండి, అవు కదా. తీసేవా ఇంకా ముందు షేపు కూడా? మొత్తం అయిపోయింది. వెరీ గుడ్. కూర కంటే ముందు అయితే అట్లుండదు జాకెట్. మంటతాను లేదు, పొయ్యి మంట. ఇది ఇట్లా మండలం మంట, గట్టి గట్టి కట్లు. కదిలేదు కదిలేదు కదిలేదే అమ్మా, ఏం కలుతారా? పల్ల 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 కాలగట్ల కూర చాలా బాగా ఉడుకుతుంది. పల్ల 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 చూసుకొని మరి ఒకసారి ఉడుకుతప్పుడు అయితే మనము ధనాల పొడి వేసుకుందామండి. మరి అమ్మ దీంట్లోనే ఇలా బుద్దేసింది. ఎంత మాకు వేసేది అయిపోయినా? పచ్చి కరేపాకు 2 ఆకులు తుంచేద్దాం, మరి స్మెల్ కోసం బాగుంటది. అబ్బా, ఓకే, వెరీ గుడ్. అయిపోయింది. ఇంకా ఒక్క 10 నిమిషాలు ఉడికితే ఇంకా కూర అయిపోయినట్లేనండి. మరి పులుసు కావాలి కదా మనకి, గుజ్జు కావాలి మనకి. కొంచెం కనపడతలు కనపడనట్లు పోసింటి నీళ్ళు. మరి ఇంకా కావాలి. ఇలా అయిపోయినా రైకి? మొత్తం కంప్లీటా సుల్ల మాటలా? సూపర్. ఓకే అండి, జాకెట్ అయితే ఓకే, రెడీ. జాకెట్ అయితే రెడీ కదా. ఇంకా మరి ఆ కూర ఏదో లేదు, అయిపోయింది. కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ అయింది. ఓకే, మనమైతే ఇప్పుడు మరి అది కంప్లీట్ అయ్యేదో లేదో దాన్ని చూద్దామండి. ఓకే, ఓకేనా? ఓకే. ముక్కల మీద కనపడదలే, అంతేగా నీళ్ళనే పోయినది. ఇక్కడ దాకా వచ్చిన అరగాన కనపడతా ఇట్లా దగ్గర కావాలన్నమాట. ఓకే, దీన్ని అయితే ఇంకా దింపేద్దాం. మరి
టేస్ట్ మనమే చేసేది కాబట్టి నాకు 2 ముక్కలే చాలా పోయి తిను బా ఓకే చారెక్క వేసుకో. మరి ఎలా ఉండదు కాలగట్ల పులుసు అయితే మరి అబ్బా వద్ద ఎముకలు చూసే కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటది అనుకుంటాను. అబ్బో కొంచెం ఫ్యాన్ కాలుకుని ఇంకా అండి మరి కాలగట్ల కూర అయితే చాలా తొందరగా ఉరికింది అనుకున్నాను మరి ఎందుకంటే తేవడమే 4 గంటలకు తెచ్చినాడు. 5 గంటలకి ఒక అదో ఇదో 10 నిమిషాలు ఎక్కువ అయితే అవుతుంది. తొందరగానే ఉడికినట్టే తొందరగా ఉడకాలన్నట్లే పాపం నేటో తీసుకొని వచ్చాడు అనమాట. దీన్ని రుచి అయితే వీలైనంత వరకు నేత తీసుకొచ్చుకుంటే తొందరగా ఉడుకుతాయి. బలిసిన ఉంటావు అనుకో పెద్దవే ఇంకా ఒక రోజు ఉడకబెట్టినే చాలకు వస్తుంది. టేస్ట్ అంటే చూడనంట నాకే అప్ప చెప్పినాడు. చూడు ముక్కలు ఏమైనా సిదిమి చూడే సిరిగేమన్నా మెదిగేమన్నా లేదా మెత్తగా కాలుతా అట్లా చూపించే రాదు నాకు. ఇంకా చేతులు దించుతాం కానీ వస్తుంది చూడే. బాగుంటాయా టేస్ట్ ఉప్పు కారము అన్నీ కరెక్ట్ అయినా ఇంకా ఉప్పు కారము నూనె ఏమేమి తిరిగి మరీ వేసుకునే లేదు. అంత పర్ఫెక్ట్ వేసాను మరి బాగుంటాయి. ముక్కలు అయితే సూపర్గా ఉడికినాయి అబ్బా. అవుగా మెత్తగా ఊకి ఇట్లా అంటే కొన్ని పద్ధతిగా కదా. లేకుంటే ఇది కాలగట్ల కూర అవుతుంది కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు చేతాను దుంచితే రావులే. శారదా చూడి ఎట్టున్నాను నిలదీస్తాను నిలబడ యావద్దులే. సూపర్ సూపర్ చారు అయితే ఉత్తలే తాగుతట్టుండదబ్బా కదా బాగుండదులే. ఓకే ముక్కలు తిను ఆ ముక్కలు తిను సిగురు అన్నీ సిగురు ఎముకలే నెమిలి పారాయి. ఉండదా దాంట్లోనే మూలగా. ఓకే అండి అబ్బా సూపర్ సూపర్ కాలగట్ల కూర అయితే చాలా చాలా బాగుంటది. మన ప్రసాద్ ఫ్యామిలీ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మన టేస్ట్ చేసే విధానం ఎలా ఉండదో కామెంట్ లో ఖచ్చితంగా అయితే చెప్పండి. ప్రసాద్ అన్న బాగా చేస్తున్న టేస్ట్ మరి నువ్వు బాగా చెప్తావు సరే కానీ ఒక కామెంట్ చిన్న కామెంట్ పెట్టండి. ఓకేనా అందరికి బాయ్.